వైఎస్ఎం న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యువగలం పేరిట నారా లోకేష్ చేసింది జంపింగ్ జపాంగ్ యాత్ర. ఎమ్మెల్యే పేర్ని నాని. వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం ప్రజలు. నిర్దిష్ట లక్ష్యం పెట్టుకోండి, కఠోర శ్రమ చేయండి, విజయం తథ్యం. స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ కు గాయం. డీటెయిల్ చూస్తే యువగలం పేరిట నారా లోకేష్ చేసింది జంపింగ్ జపాంగ్ యాత్ర. ఎగురుతూ గెంతుతూ పూటకో ఊరు రోజుకో జిల్లా దాటేస్తూ పాదయాత్రను ముందుకు లాగించారు. ప్రజలు కనీస స్పందన లేకపోవడంతో లోకేష్ తన యాత్రను మధ్యలోనే ముగించేశాడు. అక్కడ ఉంటాడు ఉరుక్కుంటా పరుగు, మనకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడున్నాడు, సాయంత్రం చీకటి పడేప్పుడు ఇక్కడున్నాడు, మళ్ళీ పొద్దున్న లేచేప్పటికంటే ఆ ఊళ్ళో ఉన్నాడు అనే పరిస్థితి. ఈ రకమైనటువంటి జంపింగ్ జపాంగ్ యాత్ర అసలు దీంట్లో ఏంటంటే యువగలం మొదలెట్టి పాపం వాళ్ళ నందమూరి తారక రామారావు గారు మనవడు ఒక ఆయన వచ్చాడు, ఆయన చనిపోయాడు. చనిపోతే మళ్ళీ పాదయాత్ర ఆపలా, అతను సావుకు అతను వదిలేసి వీళ్ళు పోయారు నడుచుకుంటా. వాళ్ళ నాన్నగారిని మాత్రం జైల్లో వేయంగానే మామూలుగా వెంటనే ఆగిపోయింది యాత్ర. అంటే ఒక మేనమామ కొడుకు చచ్చిపోతే కనీసం హాస్పిటల్కి వెళ్ళి శవాన్ని చూసేటువంటి సంస్కారం కానీ మనసు కానీ వీళ్ళకి లేదు, దేవుడు పెట్ల. వీళ్ళ నాన్నగారు జైల్లో అనగానే మొత్తం యాత్ర ఆపేశారు. అదే ఆ యాత్ర ఆగితే ఒక మనిషి చచ్చిపోతే నీ యాత్ర కోసం నిన్ను పరామర్శించడానికి సొంత నీ మేనమామ కొడుకు వస్తే చావు బతుకుల మధ్య ఉంటే కనీసం ఆసుపత్రికి కూడా వెళ్ళి చూడటానికి అవకాశం నీకు మనసు రాలేదు. మరి ఎందుకు ఆపారు? అరెస్ట్ చేస్తే తప్పేయండి, ఆయన పాపాలు చేశాడు, తప్పు చేశాడు, దొంగతనం చేశాడు, అరెస్ట్ అయింది, నడవాలి కదా, నడవలా. ఈ కిలోమీటర్లన్నీ కూడా కాకి లెక్కలు, దొంగ లెక్కలు. సరే వేసుకుంటే వేసుకున్నావు, నీ ఇష్టం. ఈ యువగళం అని అట్ట దాన్ని తీసుకెళ్ళిపోయి ఏం చేశారని కృష్ణా జిల్లాలో ఏం నడిచారంటే గన్నవరం ఒకటే నడిచారు. బెజవాడ గన్నవరం వెళ్ళిపోయింది మామూలుగా ఏలూరు అని. ఏమండి అక్కడి నుంచి అటు తెలిస్తే ఏంటంటే అదుగో ఏంటి అక్కడున్నాడు అక్కడంటే అసలు అర్థం కావట్లా. ఏ ఊరు ఏ జిల్లాలు టపా జిల్లాలు దాటేటంటే మొక్కుబడి యాత్ర, రాజకీయ లబ్ధి కోసం యాత్ర, జంపింగ్ జపాంగ్ యాత్ర. ఇది వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జగనన్న ప్రభుత్వానికి జై కొట్టారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ 4.5 చేసిన మంచిని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలకు వివరించారు. ఇచ్చిన ప్రతి హామీ 100% అమలు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మనం తెలుగుదేశం పార్టీని చూసాం, ఎన్ని హామీలు ఇచ్చారంటే 642 హామీలు ఇచ్చారు. దాదాపు ఒక 10 హామీలు అమలు చేసి 630 హామీలు గాలికి విడిచిపెట్టేశారు ఆనాడు. ఈవేళ ఇక్కడ సామాజిక సాధికారత అని చెప్తూ ఉన్నాం. అంటే సామాజిక సాధికారత అంటే ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీసులందరికీ కూడా సామాజికంగా వారికి గౌరవం పెంచాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మొట్టమొదటిసారిగా ప్రసంగం చేసినప్పుడు మాట్లాడారు. ఏం చేస్తే గౌరవం వచ్చింది? మనకు ఒక 10 రూపాయలు సహాయం చేసినంత మనకు సామాజికంగా మన గౌరవం పెరిగిపోదు. మన పిల్లలు విద్యావంతులైతే ఖచ్చితంగా వారికి సామాజిక గౌరవం పెరుగుతుంది. ఈ రోజు సామాజిక సాధికార బస్సు యాత్ర ఈ వేదిక మీద ఉంది. ఎవరు? బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్న పార్లమెంటులో అడుగు పెట్టాడు. ఇక్కడ పక్కనే ఉన్న నా సోదరి మీ ఎంపీ చింతా అనురాధ గారు పార్లమెంటులో అడుగు పెట్టారు. నా వెనకనే ఉన్న జూపూడి ప్రభాకర్ అన్న, నా వెనకనే ఉన్న పెద్దలు మన అన్నయ్య కుడిపూడి సూర్యనారాయణ అన్న, ఇదిగో నా సోదరి మీ మున్సిపల్ చైర్మన్ దుర్గారాణమ్మ. సామాజిక సాధికార యాత్ర అంటే ఇదే. 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చి గౌరవించింది మన జగనన్న. 9 రాజ్యసభ స్థానాలుంటే 4 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చి గౌరవించింది మన జగనన్న. 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి నామినేటెడ్ పదవులు ఇచ్చి కుర్చీ ఇచ్చి గౌరవించింది మన జగనన్న. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 28 రాష్ట్రాలుంటే 28 రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుంటే
మన జగనన్న లాగా ఎవరైనా సామాజిక న్యాయం పాటించారా అని చెప్పి అడుగుతా ఉన్నా. సామాజిక న్యాయాన్ని, సామాజిక ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మనము ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు చూసాము, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి, కానీ ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సేవలు చేసినటువంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు చూడలేదు. అలాంటిది మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆయన హక్కున చేర్చుకుంటున్నారు. అలాంటిది మనం ఈరోజు సమాజంలో ప్రతి పేద వర్గాలు కూడా ఒక సామాజికంగా, ఆర్థికంగా నిలదొక్కగలుగుతున్నటువంటి ఆయన ఆచరించినటువంటి ఈ సమానత్వం, సామాజికంగా అందరూ స్థిరపడాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నారో ఆయన తుచ్చా తప్పకుండా ఆయన చెప్పినటువంటి విషయాలు ఆయన పాటిస్తూ వచ్చారు. నిర్దిష్ట లక్ష్యం పెట్టుకోండి, కఠోర శ్రమ చేయండి, విజయం తథ్యం. ఈడున్న విద్యార్థులకు నా సూచన, కష్టపడి చదువుకుంటే జీవితంలో నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని మనం ఆ దిశగా ప్రయాణం చేస్తే తప్పకుండా అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి కాకా వెంకటస్వామి గారితో పాటు ఈ వేదిక మీద ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు ఏ కుటుంబ నేపథ్యం కానీ, రాజకీయ నేపథ్యం, గతంలో పదవులు అనుభవించిన వాళ్ళు కానీ, పదవులు చేపట్టిన వాళ్ళు కానీ లేరు. నాతో సహా మా కుటుంబంలో ఎవరు నాకంటే ముందు తరంలో రాజకీయాలలో లేరు. నేను 2006లో ఇండిపెండెంట్ జడ్పీటీసీగా నించున్నప్పుడు రాజకీయ పార్టీలు నిలబడడానికి టికెట్ ఇస్తానా తీసుకోకుండా స్వయంగా ఇండిపెండెంట్ జడ్పీటీసీగా నేను నించొని ప్రజల దగ్గరికి వెళ్లి, ప్రజల్లో ఉండి, ప్రజల చేత ఎన్నికై నా రాజకీయ అరంగేట్రం అక్కడి నుంచి మొదలైంది. స్థానిక సంస్థల్లో పనిచేసిన, శాసన మండలిలో పనిచేసిన, శాసనసభలో పనిచేసిన, లోక్సభలో పనిచేసిన, అంటే ఈ దేశంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎన్నిక కాబడే అన్ని సంస్థలల్లో, అన్ని ప్లాట్ఫామ్లో పనిచేసిన ఈరోజు మీరందరూ ఆదరించి, అభిమానించి, మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసింది కాబట్టి ఇంత గొప్ప తెలంగాణకి ఈరోజు ముఖ్యమంత్రిగా మీ ముందు నించున్నా అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం, 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క పోరాటమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, నేను ముఖ్యమంత్రి కావడం అని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నా. ఇదే కాకుండా నాయకత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కష్టపడే యువకులకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ఎంతో మంది అనుభవజ్ఞులు, ఉత్తండులు ఉన్నా వాళ్ళందరినీ సమన్వయం చేసి ఒక యువకుడికి అవకాశం ఇవ్వడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది, దేశానికే ఆదర్శంగా నిలబడుతుందని ఒక విశ్వాసంతో, నమ్మకంతో ఈ బాధ్యతనిచ్చారు. అందుకే ఈరోజు మా వేదిక మీద ఉన్న మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మా శాసనసభ్యులు అందరం కూడా కఠోరమైన దీక్షతోటి ఈ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టే రాష్ట్రంగా తీర్చిదిద్దే పనిలో భాగంగా రోజుకు 18 గంటలు కష్టపడాలి అని చెప్పి ఈ రోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు శాసనసభలో 119 మంది శాసనసభ్యులు ఉంటే 57 మంది నూతన శాసనసభ్యులు ఉన్నారు. 64 మంది కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే 37 మంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. అందులో ఈనాటికి కూడా ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఒకే గదిలో నివసించే వాళ్ళు కూడా ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలోకి వచ్చిండ్రు అని అంటే డబ్బులుంటేనే రాజకీయాలలో రాణిస్తామన్న అపోహలను పక్కన పెట్టండి. ప్రజల మధ్యలకు వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేయండి. తప్పకుండా డాక్టర్ కావాలన్నా, లాయర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, ఐఏఎస్ ఐపీఎస్ కావాలన్నా ఎంత కఠోరమైన దీక్షతో మనం చదువుకుంటామో
పూర్తి పరీక్షలు రాష్ట్రము అంతే కఠోరమైన దీక్షతోని ప్రజా జీవితంలోకి రాండి. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ దేశాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మనది. మనం పాలకులం కాదు, మనం సేవకులం. ఈ ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాల్సిన బాధ్యత మన ప్రజా ప్రతినిధుల మీద ఉన్నది. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నా, ఈ వ్యవస్థతోని ఒక మంచి పరిపాలన అందించాలి అనంటే బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరగాలి. అందుకే ఆనాడు చట్టసభలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు ఈనాడు మహిళా రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చింది. ఈ అవకాశాలన్నింటినీ ఈ రోజు ఇక్కడున్న పూర్వ విద్యార్థులతో పాటు ఉజ్వల భవిష్యత్తు కోసం ఇక్కడ వచ్చిన విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాల యాజమాన్యం తరఫున మీకందరికీ అభినందనలు తెలియజేస్తూ, మీకు అన్ని విధాలుగా వివేక్ వెంకటస్వామి గారు, వినోద్ గారు, సరోజమ్మ గారు, రమ గారు, యువమిత్రుడు వంశీ మీకు అన్ని రకాలుగా అండగా నిలబడతారు. రాష్ట్ర ప్రభుత్వంగా మా వైపు నుంచి ఏ సహకారం కావాలన్నా నిస్సంకోచంగా ప్రభుత్వం ముందుకు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. కీలకమైన ఆటగాళ్లు జట్టుకు దూరం అవుతున్నారు. ఇప్పటికే పేసర్ మహమ్మద్ షమి, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్ గాయాల బారిన పడగా తాజాగా స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ కు చీలమండ గాయమైంది రిపోర్టులు చెబుతున్నాయి. దీంతో వచ్చే నెలలో ఆఫ్ఘనిస్తాన్ తో జరగనున్న టీ20 సిరీస్ కు అతడు దూరం అవనున్నాడని తెలుస్తోంది. డిసెంబర్ 14న దక్షిణాఫ్రికాతో జరిగిన 3వ టీ20 మ్యాచ్లో సూర్యకుమార్ గాయపడ్డాడని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి రిపోర్టు చేశాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ సమయానికి తిరిగి కోలుకునే అవకాశం ఉందని, వేసవిలో ఇంగ్లాండ్ జరిగే టెస్టు సిరీస్ కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలిపాయి. గాయంపై సూర్య ఎన్సీఏకి రిపోర్టు చేశాడని, మెడికల్ టీం అతడు గాయపడినట్లు నిర్ధారించిందని బీసీసీఐ వర్గాలు వివరించాయి. జనవరిలో జరిగే ఆఫ్ఘనిస్తాన్లో టీ20 సిరీస్ ఆడలేడని, టెస్టులకు ఎంపికయ్యే అవకాశం లేదని, ఫిబ్రవరిలో జరిగే రంజీ ట్రోఫీలో ముంబై తరపున ఆడవచ్చని బీసీసీఐకి చెందిన ఓ అధికారి చెప్పారు. ఐపీఎల్లో ఆడటానికి ముందు అతడి ఫిట్నెస్ ను పరిశీలించాల్సి ఉందని వెల్లడించారు. మరోవైపు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ కు అందుబాటులోకి ఉంటాడా లేదా అనేది సందేహంగా మారింది. పాండ్యా ఫిట్నెస్ పై ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ లేదని, ఐపీఎల్ కు ముందు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడతాడని భావించడం లేదని బీసీసీఐకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు వేతనాలు, ఇతర హక్కులు కల్పించడాన్ని కోరుతున్న అంగన్వాడీల విషయంలో ప్రభుత్వం వేధింపులకు దిగటం దుర్మార్గమని నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు ధ్వజమెత్తారు. ఈ మేరకు పట్టణంలో అంగన్వాడీలు చేపట్టిన 11వ రోజు ఆందోళనకు మద్దతు తెలిపారు. మానవహారం నిర్వహించిన అంగన్వాడీ వర్కర్లను కలిసి మద్దతు తెలిపారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. న్యాయం చేయమని కోరితే బాధ్యతాయుతమైన మంత్రి పదవుల్లో ఉన్న ఉషశ్రీ చరణ్, బొత్స సత్యనారాయణ హేళనగా మాట్లాడటపై మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు అంగన్వాడీలకు గ్రాట్యుటీ, ఇతర అలవెన్స్లు కల్పించాలన్నారు. జగన్ రెడ్డి పాలనలో ప్రతి వర్గానికి దగా తప్ప ఉద్ధరించిందేమీ లేదని మండిపడ్డారు. తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ జీతం ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వారి నెత్తిన శతగోపం పెట్టాడన్నారు. మరోవైపు 1000 జీతం పెంచి అన్ని పథకాలు దూరం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. దగారెడ్డి దుర్మార్గాలను ఎండగడుతూ అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి అండగా నిలుస్తామని డాక్టర్ చదలవాడ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. యువగళం నవశకం సభ విజయవంతం కావడం పట్ల నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు హర్షం వ్యక్తం చేశారు. నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుప్పంలో తొలి అడుగు వేసినప్పటి నుండి పాదయాత్ర ముగింపు రోజు వరకు తనను తాను చెక్కుకుంటూ స్వీయ శిల్పిలా ఎదిగిన తీరు అభినందనీయమన్నారు.
226 రోజులు 3132 కిలోమీటర్ల పాదయాత్ర చారిత్రకమన్నారు. ఒక్క అడుగుతో మొదలైన పాదయాత్ర ప్రజల గొంతుకై బలహీన వర్గాల గళమై సాగిన తీరు అజరామరం అన్నారు. పోలీసుల వేధింపులు, వైసీపీ రౌడీల దాడులు, కవ్వింపు చర్యలను ఎదురించి ప్రజల గొంతుకగా నారా లోకేష్ నిలవడంతో వైసీపీ నేతలకు భయం పుట్టించిందన్నారు. కలిసిన ప్రతి పౌరుడికి భరోసా కల్పిస్తూ తోడుగా నడిచిన ప్రతి కార్యకర్తలు అండగా నిలుస్తూ చారిత్రక పాదయాత్ర విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తి రేపు ఎన్నికల తర్వాత కొనసాగించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకుందామన్నారు. విజయోత్సవ సభకు భారీగా హాజరై విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పాదయాత్రకు సభకు 4-5 లక్షల మంది హాజరవటం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రజలు జగన్ రెడ్డిని వద్దని ఎంత బలంగా కోరుకుంటున్నారో నిన్నటి సభకు వచ్చిన జన సందోహం చెబుతోందన్నారు. కార్యకర్తలు, మహిళలు అందరం కూడా వారికి మద్దతుగా ఉండి వారికి అండగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. అదేవిధంగా మరి విజయనగరం జిల్లా భోగాపురం మండలం మరి యువగళం పాదయాత్ర విజయోత్సవ ర్యాలీ పెట్టినప్పుడు దాదాపు 4 నుంచి 5 లక్షల మంది మరి కార్యకర్తలుగా నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా అఖిలపక్ష నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి దాన్ని విజయవంతం చేసినందుకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంటే ఇవాళ ఈ ఒరవడ చూస్తుంటే, ఈ జన సందోహాన్ని చూస్తుంటే ఏ విధంగా ఉందంటే రాబోయే కాలంలో వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఉప్పెల్లాగా మరి ప్రజలందరూ కూడా బయటకు వచ్చే రోజులు ఇవి. మరి దీన్ని బట్టి నారా చంద్రబాబు నాయుడు రాబోయే కాలం ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అదేవిధంగా ఈ నర్సరావుపేట పట్టణంలో మీ చదలవాడ అరవింద్ బాబు 4.5 ఏళ్లుగా ప్రజల కొరకు పోరాటం చేస్తూ ప్రజలే మద్దతు కోరుకుంటున్న మీ అరవింద్ బాబు ఇక్కడ ఎమ్మెల్యే కాబోతున్నాడు. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, ప్రతి వ్యవస్థ కూలిపోయింది. మరి దీంట్లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా బాధ్యత వహించాలి. అదేవిధంగా నర్సరావుపేట పట్టణంలో గోపిరెడ్డి శ్రీనివాసులు చేసే అవినీతి కానీ, దుర్మార్గాలు, అక్రమ ఆస్తుల సంపాదన ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ప్రజలందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు పలుకుతున్నారు. అదేవిధంగా మరి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జనసేన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. దీన్ని కూలదోయడానికి అందరం కూడా రెడీగా ఉన్నాము. ఎందుకంటే వ్యవస్థలన్నీ కూలిపోయినాయి, అమరావతి అడుగంటిపోయింది, పోలవరం పూర్తిగా పాడైపోయింది. మరి ఎక్కడ చూసినా కానీ రాష్ట్రం అభివృద్ధి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇవాళ ఎక్కడ మీటింగ్ పెట్టినా, చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ పెట్టినా, నారా లోకేష్ బాబు పెట్టినా, యువగళ పాదయాత్ర కూడా మరి జన సందోహాన్ని చూస్తే కొన్ని లక్షల మంది ప్రతిసారి వస్తారు. కాబట్టి మరి రాబోయే కాలంలో పరిస్థితులు మరి తెలంగాణలో అహంభావంతో ఏ విధంగా కేసీఆర్ మరి ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయాడో అదేవిధంగా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా దురహంకారి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోతాడని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీస్ కానీ, కాపులు కానీ, వ్యాపార వర్గాలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండండి. నారావారి కుటుంబానికి అండగా ఉండండి. మన పార్టీని గెలిపించుకుందాం, మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. ప్రజల కొరకు, రాష్ట్రాభివృద్ధి కోసం మనమందరం కూడా కష్టపడి మన తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా యువగళ పాదయాత్రని ఇంత విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలకి అందరూ కూడా మరొకసారి శిరస్సు వంచి నా నమస్సుమాలు తెలియజేస్తున్నాను. చంద్రన్న క్రిస్మస్ కానుక సహా అనేక సంక్షేమ పథకాలతో చంద్రబాబు క్రైస్తవుల మేలు కోరితే మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ వారిని అన్ని విధాలా దగా చేశారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏటా ఈ రోజులో క్రైస్తవులు ఎంతో ఆనందోత్సవాలతో పండుగ చేసుకునేవారని, ఇప్పుడు జగన్ పాలనలో పథకాలు రద్దు సహా వాళ్లకు మిగిలింది కష్టాలు, కన్నీళ్లే అన్నారు ప్రత్తిపాటి. వారికి కనీసం చేయూతనివ్వకపోగా ఎస్సీలకు అందే 30కి పైగా సంక్షేమ పథకాలు రద్దు చేసిన దుర్మార్గపు పాలన వైకాపాది అది ఆయన మండిపడ్డారు. చిలకలూరిపేటలోని ప్రత్తిపాటి గార్డెన్స్ లో పుల్లారావు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ నాయకులతో కలిసి ప్రత్తిపాటి కేక్ కోసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ క్రీస్తు మార్గం అందరికీ అనుసరణీయమని పేర్కొన్నారు. క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలన్నారు. జగన్ కు ఓటేసి తప్పు చేశామనే భావనలో ఇవాళ రాష్ట్రంలోని క్రైస్తవులంతా బాధపడుతున్నారని, ఎన్నికల్లో తిరిగి చంద్రబాబుని అధికారంలోకి తీసుకొని రావాలని వాళ్ళంతా ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరు అందరూ పేరు పేరున కష్టపడి మీ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చారు సెమీ క్రిస్మస్ వేడుకలకి. వారందరినీ నేను పేరు పేరున అభినందిస్తూ వారికి, మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎస్సీసీఎల్ అధ్యక్షులు
ఈ సెమీ క్రిస్మస్ కి అధ్యక్షత వహించిన అధ్యక్షుడు కొండాగిరి అన్న గారికి, అలానే మన ప్రీతమ నాయకులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ మంత్రివర్యులు అభివృద్ధి ప్రదాత, ఈ నియోజకవర్గానికి అభివృద్ధిని దృష్టి చూపించి ఆయన వేసిన మైలు రాయిని ఎవరో దాటలేరని నిటారుగా నిలబెట్టిన నిలువెత్తు నిజాయితీకి నిదర్శనమైన గౌరవనీయులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి, అలానే అందరికీ మనమే చాలా ఆనందంగా ఉంది, కోలాహలంగా ఉంది. గౌరవనీయులు తోట రాజా రమేష్ గారు, రాష్ట్ర పార్టీలో కార్యదర్శిగా ఉన్నటువంటి సోదరులు ఎనగంటి జగదీష్ గారు, వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి ఫాదర్స్ అందరూ, ముందున్నటువంటి క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ పేరు పేరున వందనాలు. మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు. ఈరోజు మనం సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాం. క్రీస్తు జననం ప్రపంచానికి ఒక పండుగ దినం. ప్రపంచం మొత్తం జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలను మనం జరుపుకుంటున్నాము. యేసు ప్రభు చూపెట్టినటువంటి మార్గంలో యేసుక్రీస్తు సందేశం ప్రపంచ మానవాళికి ఆదర్శమని తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. శుక్రవారం మాచర్ల పట్టణంలోని నరిసిటీ కళ్యాణ మండపంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కాపరులు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ తోటి వారితో ప్రేమ దయతో కలిగి ఉండాలని, క్రీస్తు సందేశం ప్రతి ఒక్కరూ ఆచరిస్తే కల్మషాలు విభేదాలు లేని సమాజాన్ని నిర్మించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, దైవజనులు, తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కురి శివారెడ్డి, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి మేకల దాసు, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సాతులూరి కుమార్, ఎస్ఎస్ఎల్ అధికార ప్రతి బొల్లెద్దుల ప్రకాష్ బాబు, పేరువాళ్ల పుల్లారావు, మామిడి రవి, బుల్లెద్దుల బాబు, మాచల వాసు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమెర దుర్గారావు, జనసేన పార్టీ నాయకులు పులిహరి నక్షత్ర ప్రసాద్, బూసా రామాంజనేయులు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఆయన పిలుపు మేరకు క్రిస్మస్ ని 25 వాతావరణాన్ని తీసుకొచ్చాడు. 5 మండలాలకి పండుగ, క్రిస్మస్ పండుగ. ఈ డిసెంబర్ మాసం 22వ తారీఖున పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట పట్టణంలో స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణంలో ఎంఐఎం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆజాదీ ఫౌండేషన్ ఫౌండర్ షేక్ దరియావలి ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు, భోజనం వసతి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా ఆర్పీఎఫ్ తిరుపతిరావు గారు, ఏఎస్ఐ గారు, ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ కరీముల్లా, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్ వలీ, నర్సరావుపేట పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి, బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి బాదుగున్నెల శ్రీనివాస్, జేబీ భారత పార్టీ నర్సరావుపేట కన్వీనర్ గోదా జాన్పాల్, జనజాగృతి మహిళా మండలి అధ్యక్షురాలు విడతల రమాదేవి తదితర మిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొని సుమారు 150 మంది నిరుపేద వృద్ధులకు, వలస కార్మికులకు దుప్పట్లు, ఆహార భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మా పాప దిల్షాద్ బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ రైల్వే స్టేషన్లో ఏదైతే అనాథలు అయితే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే
పక్క గ్రామాల నుంచి వచ్చి కూడా వారు ఇక్కడ పనులు చేసుకొని ఒక వారం రోజుల పాటు ఇక్కడే షెల్టర్ తీసుకుంటా ఉంటారు. వాళ్ళకి మా పాప బర్త్డే సందర్భంగా ఈరోజు దుప్పట్లను భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మేము ఈరోజే నిర్ణయించుకున్నాం. ఆజాదీ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక టెక్నికల్గా ఒక బాడీని కూడా ఏర్పాటు చేసుకున్నాం. తప్పకుండా రాబోయే కొత్త సంవత్సరానికి మా ఆజాదీ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు అందజేస్తాం. అలాగే ఎంఐఎం పార్టీలో ఉంటూ ప్రజల సమస్యలు తీరుస్తూ కూడా వారి సమస్యల కోసం పోరాడుతూ కూడా మా ఈ యొక్క ఆజాదీ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాము. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ప్రత్యేకంగా మా ఆహ్వానం మేరకు మా ఆర్పిఎఫ్ సిఏ గారు వచ్చినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎస్ఐ గారికి కూడా. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ఎంఐఎం పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ దరియా గారి కుమార్తె దిల్షాదీ గారి పాప బర్త్డే సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రం రైల్వే స్టేషన్ సమీపంలో ఎవరైతే ఈ యొక్క చలికి తీవ్రత ఉన్నటువంటి చలికి రాత్రి వేళల్లో నిద్రిస్తూ అక్కడక్కడ నివసిస్తున్నటువంటి ఎవరైతే నిరాధారణమైనటువంటి వ్యక్తులు, ఆధారం లేని వ్యక్తులు ఇక్కడ ఉన్నారో వారందరికి కూడా దుప్పట్ల పంపిణీతో పాటు ఈరోజు భోజన వసతిని కూడా ఏర్పాటు చేసినటువంటి ఎంఐఎం ప్రధాన కార్యదర్శి దరియా గారికి అలాగే ఆయన కుమార్తెకి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంఐఎం పార్టీలో కులాలకి మతాలకి అతీతంగా ఈ ప్రాంతంలో ఎన్నో సేవలను చేస్తూ ఈరోజు ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి ఈ ఎంఐఎం ప్రధాన కార్యదర్శి దరియా భవిష్యత్తులో మరెన్నో సేవలు చేసేందుకు ఒక ఆజాదీ ఫౌండేషన్ తమ పాప పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆజాదీ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తూ ఆ ఫౌండేషన్ ద్వారా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ వ్యక్తికి జై భీమరావు భారత పార్టీ నుండి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి నిరాధారణమైనటువంటి వ్యక్తులకి ఆదరణ కలిగించడానికి ఆజాదీ ఫౌండేషన్ ముందుంటదని మరెన్నో కార్యక్రమాలు చేయడానికి మా పార్టీ మా సంఘం కూడా కలిసి మీతో ఉంటదని మరొకసారి తెలియజేస్తూ ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి పాప భవిష్యత్తులో మరెంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సిఏ గారికి, ఏఎస్ఏ గారికి అందరికి కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యువగలం పేరిట నారా లోకేష్ చేసింది జంపింగ్ జపాంగ్ యాత్ర, ఎమ్మెల్యే పేర్ని నాని. వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం ప్రజలు. నిర్దిష్ట లక్ష్యం పెట్టుకోండి, కఠోర శ్రమ చేయండి, విజయం తథ్యం. స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ కు గాయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.